హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. ఇండియన్ నేవీ నుండి ఎలక్ట్రికల్ బ్రాంచ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది జనరల్ సర్వీస్ సంబంధించిన వేకెన్సీ. సో ఇదే విధంగా రీసెంట్గా ఇండియన్ నేవీ నుంచి టెక్నికల్ బ్రాంచ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ క్వాలిఫికేషన్ వారు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ వచ్చి వైజాగ్లో ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. అవసరమైన వీడియో చూడండి. రీసెంట్గా 10th క్లాస్ అర్హత కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇండియన్ నేవీ సేలర్ మెట్రిక్ రిక్రూట్ సంబంధించిన పోస్టులు టోటల్ 350 ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా అప్లోడ్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో ప్రజెంట్ పీజీ సంబంధించిన క్వాలిఫికేషన్ లేదా ఇంజనీరింగ్ సంబంధించిన క్వాలిఫికేషన్ 10th క్లాస్ ఇలా డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అక్కడ వేకెన్సీ అన్ని కూడా విడివిడిగా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆసక్తి ఉన్న వారు అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి. ఈ ఎలక్ట్రికల్ బ్రాంచ్ సంబంధించిన కోర్స్ వచ్చి జనవరి 2022 స్టార్ట్ అవబోతుంది. సో ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మీరు ఆన్లైన్ అప్లై చేయాల్సి ఉంటుంది. జూలై 30 లాస్ట్ డేట్. సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ వచ్చి ఇండియన్ నేవల్ అకాడమీ ఎలిమల కేరళలో ఉంటుంది. జనరల్గా మీరు ఏ వేకెన్సీ తీసుకున్నా కూడా ట్రైనింగ్ అనేది కేరళలోనే మ్యాక్సిమం ఉంటుంది. చూడండి, మీకు అయితే ఐఎన్ఎస్ చోళగా ఒడిశా ఉంటుంది లేదా కేరళ కానీ. పోస్ట్ నేమ్ వచ్చేది ఎస్ఎస్సి ఎలక్ట్రికల్ బ్రాంచ్ జనరల్ సర్వీస్. ఈ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోవాలంటే బీఈ లేదా బీటెక్ మినిమం 60%తో పాస్ అయి ఉండాలి. డిసిప్లిన్స్ ఎలక్ట్రికల్ కానీ లేదా ఎలక్ట్రానిక్స్ కానీ, టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అవ్వచ్చు, లేదా పవర్ ఇంజనీరింగ్, పవర్ ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, లేదా అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అవ్వచ్చు, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ అవ్వచ్చు, లేదా ఇన్స్ట్రుమెంట్ సంబంధించిన డిసిప్లిన్ కానీ, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ కానీ, లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇవి డిసిప్లిన్స్. టోటల్ 40 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రజెంట్ ఈ నోటిఫికేషన్కి ఓన్లీ మెన్ మాత్రం అప్లై చేయాలి. జనరల్ మనకి మేల్, ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకుని నోటిఫికేషన్స్ ఉంటాయి. కానీ ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ అయితే ఓన్లీ మెన్ మాత్రం ఇచ్చారు. ఏజ్ లిమిట్ ఇక్కడ మనకి 2 డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు. ఒకటి 2 జనవరి 1997 నుంచి, ఇంకొకటి 1 జూలై 2002. సో ఈ డేట్స్ మధ్యనే ఎవరైతే పుట్టి ఉంటారో వారికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. ఫైనల్ స్టూడెంట్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే వీళ్ళకి ఎగ్జామ్స్ సంబంధించి పూర్తయ్యే వాళ్ళకి సర్టిఫికేషన్ వచ్చి వాళ్ళు చూపించాలి కాబట్టి టైం అయితే ఉంటుంది వీళ్ళకి. సో వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? సో మీకు ఏమైతే మార్క్స్ వచ్చినాయో ఆ డిగ్రీలో వాటిని బేస్ చేసుకుని ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎవరికన్నా నేవల్, ఆర్మీ, ఎయిర్వింగ్ సంబంధించిన సి సర్టిఫికేట్ అంటే నేషనల్ కేడెట్ క్రాప్స్ ఎన్సీసీ సంబంధించిన సి సర్టిఫికేట్ ఉంటే కనుక మీకు కొంత వెసులుబాటు. అంటే ఈ ఎస్ఎస్బి సంబంధించిన ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేయాలంటే ఎడ్యుకేషన్ వచ్చిన మార్క్సే మెయిన్ ఇంపార్టెంట్. అందులో కొంత వెసులుబాటు ఉంటుంది మీకు. అది మెయిన్ ఇంపార్టెంట్. మీకు ఏమైనా సర్టిఫికేషన్ ఉంటే మీరు ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకోండి. ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది? సెప్టెంబర్ 21 నుంచి ఇంటర్వ్యూ జరిగే అవకాశం ఉంటుంది. లొకేషన్స్ బెంగళూరు కానీ, భోపాల్, వైజాగ్ లేదా కోల్కతా, ఈ 4 సెంటర్స్లో మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వాళ్ళు షేర్ చేస్తారు త్రూ ఈమెయిల్ ద్వారా కానీ, ఎస్ఎంఎస్ ద్వారా కానీ. మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఏమైతే వివరాలు ఇస్తారో అవి ఇంపార్టెంట్. వాటికే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి ఈ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఫినిష్ అయ్యే వరకు ఒక ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అవే వారండి. కంటిన్యూస్గా మధ్యలో చేంజ్ చేయొద్దు. కమ్యూనికేషన్ అనేది బ్రేక్ అవుతుంది. అలాగైతే ఎస్ఎస్బి ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? అది వెబ్సైట్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. మొత్తం ఎక్కడ చెక్ చేసుకోండి మొత్తం అని చెప్పేసి మెడికల్ సంబంధించిన స్టాండర్డ్స్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ ట్రావెల్ ఫెసిలిటీ అంటే ఫస్ట్ టైం ఎవరైతే ఇంటర్వ్యూకి వస్తున్నారో వాళ్ళకి ట్రావెల్ సంబంధించిన రీఎంబర్స్మెంట్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది. మీ ఒరిజినల్ టికెట్స్ ఆర్గనైజేషన్ వాళ్ళకి చూపిస్తే మీ మనీ అనేది మీరు తిరిగి పొందొచ్చు. దానికి తగ్గట్టుగా బ్యాంక్ సంబంధించిన పాస్బుక్ అనేది మీ దగ్గర జిరాక్స్ కాపీ ఉండాలి. నెక్స్ట్ పోస్టింగ్. సో ముందుగా సెలెక్ట్ అయిన వారికి 22 వీక్స్ నేవల్ ఓరియంటేషన్ కోర్స్ అనేది ఉంటుంది. వీళ్ళని స్టార్టింగ్ తీసుకోవడమే సబ్ లెఫ్టినెంట్ హోదాలో తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రొబేషన్ వచ్చి 2 years పాటు ప్రొబేషన్ ఉంటుంది వీళ్ళకి. నెక్స్ట్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి? ఇక్కడ వెబ్సైట్ వచ్చి చూడండి, indiannavy.gov.in. ఈ వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ముందు అప్లై చేసే కంటే ముందే. ప్రజెంట్ ఇంకా టైం అయితే ఉంది. ఇది నేవీ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఇది మీకు పూర్తి సమాచారం అంటే ఇక్కడ జాయిన్ నేవీ ఒక హోమ్ పేజ్లో మెనూ ఉంటుందన్నమాట. అది క్లిక్ చేయండి. అక్కడ మీకు బెనిఫిట్ సెలక్షన్ మెనూ సెలెక్ట్ చేసుకుంటే ఆఫీసర్, పే, ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. పే స్కేల్ ఎంత వస్తుంది, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఏం ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు, ట్రావెల్ సంబంధించిన ఎలవెన్స్ ఏమైనా ఉంటుందా, రిటైర్మెంట్ ఎలవెన్స్ ఏమి ఉంటాయి. పే సెలెక్ట్ చేస్తే
ప్రజెంట్ వచ్చి మనకి సబ్ లెఫ్టినెంట్ హోదాలో పోస్టింగ్ ఉంటుంది కాబట్టి ఈ పర్టికులర్ కేటగిరీ వారికి లెవెల్ 10 అంటే 56,000 నుంచి పే స్కేల్ అనేది స్టార్ట్ అవుతుంది. సేమ్ ఇదే విధంగా మీకు ఇక్కడ ఇన్సూరెన్స్ కానీ ట్రావెల్ రిటర్న్ ప్రతి బెనిఫిట్ కూడా మీకు అప్లై అవుతుంది. జస్ట్ మీరు హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ జాయిన్ యాజ్ ఆఫీసర్ ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఇందులో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మన యూపీఎస్సీ ద్వారా ఒకటి డైరెక్ట్ ఎంట్రీ అని చెప్పేసి, తర్వాత ఐనెట్ ఎగ్జామినేషన్ ద్వారా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో వాటి యొక్క పూర్తి సమాచారం ఇందులో ఉంటుంది. వాటి యొక్క ముఖ్యంగా ఎస్ఎస్బి ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, అంటే స్టేజ్ 1 ఏముంటుంది, స్టేజ్ 2లో ఏముంటుంది. సో ఫస్ట్ షార్ట్ లిస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇంటెలిజెన్స్ టెస్ట్ ఉంటుంది, తర్వాత పిక్చర్ పర్సెప్షన్ అని చెప్పేసి డిస్కషన్ ఇవన్నీ ఉంటుంది. ఒక స్టేజ్ క్వాలిఫై అయిన తర్వాత మిమ్మల్ని తర్వాత స్టేజ్కి ఎలో చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన బుక్స్ కూడా ఉంటాయి, అవి కూడా చూపిస్తాను మీ ఇన్ఫర్మేషన్ మీకు ఇప్పుడు. నెక్స్ట్ మెడికల్ సంబంధించిన స్టాండర్డ్స్, సో ఏమేమి టెస్టులు ఉంటాయి. తర్వాత ఇక్కడ టేబుల్ అయితే ఇచ్చారు మనకి, మేల్కి ఫీమేల్కి చెక్ చేసుకోవచ్చు. వాళ్ళ నోటిఫికేషన్ బట్టి మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది అనమాట. టోటల్ వాళ్ళ యొక్క హైట్ అండ్ ఎన్ని సెంటీమీటర్స్ ఉండాలి, వాళ్ళ యొక్క వెయిట్ కానీ అదర్ సంబంధించిన మెడికల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇందులోనే ఉంటుంది. మీకు విజువల్ సంబంధించిన స్టాండర్డ్స్ ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా ఇచ్చినది. నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు, జస్ట్ బేసిక్ ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేయాలి అంత మాత్రమే. కానీ మీరు అఫీషియల్ వెబ్సైట్కి వచ్చిన తర్వాత ఆ కేటగిరీ మీరు లోయర్ కేటగిరీనా లేకపోతే ఆఫీసర్ కేటగిరీనా సెయిలరా లేకపోతే ఏ కేటగిరీ అప్లై చేస్తున్నారో ఆ పర్టికులర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు పూర్తి సమాచారం ఉంటుంది. ఇందులో ఫిజికల్ సంబంధించింది, మెడికల్ సంబంధించింది చాలా క్లియర్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్. ఇవన్నీ మీరు చెక్ చేసుకుని అప్పుడు అప్లై చేసుకోండి. తర్వాత మీకు ఇన్స్ట్రక్షన్స్, అంటే ఎస్ఎస్బి ఇంటర్వ్యూ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా, ఇంటర్వ్యూ లొకేషన్స్ ఎక్కడ ఉంటాయి, వాటికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ ఇలా చాలా ఉంటాయి మొత్తం అంతా కూడా. సో ముందుగా మీరు బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత లాగిన్ అయ్యి పూర్తి అప్లై సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మీకు పూర్తి సమాచారం కావాలంటే ఇక్కడ జాయిన్ నేవీ ఆప్షన్ అయితే ఒకటి ఉంటుంది. నెక్స్ట్ కెరీర్ జాబ్స్, అక్కడ ఏమైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారో సో ఆ క్వాలిఫికేషన్ లేని వారికి ఇంకా అదర్ క్వాలిఫికేషన్ అంటే 10th అవ్వచ్చు, డిప్లొమా కానీ ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఇలా డిఫరెంట్ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా వేకెన్సీ ఉంటాయి. సో ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఏ సమయంలో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది, పూర్తి సమాచారం మీరు ఒకసారి వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోండి కొత్త వారైతే. ఇది ఎస్ఎస్బి సంబంధించిన బుక్, ఇది మనకి జనరల్గా బుక్ షాప్లో మ్యాక్సిమం దొరుకుతుంది. డైరెక్ట్గా మీరు వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం కంటే అంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందో తెలియదు కాబట్టి సో మీరు పూర్తిగా ఒకసారి ఇటువంటి బుక్స్ ఏమో తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. అంటే పిక్చర్ పర్సెప్షన్ చెప్పేసి ఉంటుంది, డిస్కషన్ టెస్ట్, తర్వాత గ్రూప్ సంబంధించిన టాస్క్లు ఉంటాయి, సైకాలజీ సంబంధించిన టెస్ట్లు ఇవన్నీ ఉంటాయి. సో అవి ఏ విధంగా అడుగుతారు, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, బేసిక్ ఐడియా అయితే మీకు బుక్స్ అయితే తెలుస్తుంది దీని ద్వారా. తర్వాత సెల్ఫ్ డిస్క్రిప్షన్ సంబంధించిన ఎగ్జాంపుల్స్, ఏ విధంగా మిమ్మల్ని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే సమయం ఎక్కువ మంది క్యాండిడేట్స్ ఉంటారు, ఇటువంటి ఏ ఒక్క టెస్ట్ కూడా మీరు వదలకూడదు, ఎందుకంటే ప్రతి టెస్ట్ కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ జస్ట్ ఏంటంటే ఒక స్టేజ్ క్వాలిఫై అయితేనే మిమ్మల్ని తర్వాత స్టేజ్కి ఎలో చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి టెస్ట్ కూడా మీరు పాస్ అవ్వాలి. ఇవి ఎగ్జాంపుల్స్ అని ఒకసారి చూస్తే మీకు బేసిక్ ఐడియా అనేది వస్తుంది. వీటికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్ ఇచ్చాను, ఆసక్తి ఉన్నవారు వెళ్ళి చూడవచ్చు. సో వన్స్ మీరు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఇక్కడ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూ పాస్ అయిన మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మనకి ఇండియన్ నేవల్ ఎలక్ట్రికల్ బ్రాంచ్ సంబంధించిన రీసెంట్ నోటిఫికేషన్. ఆసక్తి ఉన్నవారు అప్లై చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ అప్డేట్స్ రావాలంటే ఈ బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.